దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని ఆ తర్వాత నేరుగా దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. జయమని పాడు, జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. హల్లెలూయా అని పాడు, షలేమా స్తుతి పాడు, జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. నిన్ను కోరినాడు, నిన్ను చేరినాడు, కను పాపలా నిన్ను కాపాడినాడు. నిన్ను కోరినాడు, నిన్ను చేరినాడు, కను పాపలా నిన్ను కాపాడినాడు. జయగీతమేతి స్తుతించుమా, జయగీతమేతి స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు, హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. సియోను పురమా ఓ యెరూషలేమా, వాగ్దానములతో నిన్ను నింపినాడు. సియోను పురమా ఓ యెరూషలేమా, వాగ్దానములతో నిన్ను నింపినాడు. ఫలించి ప్రియుని స్తుతించుమా, ఫలించి ప్రియుని స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు, హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. తన ఆత్మతో నన్ను అభిషేకించి, నవవధువుగా నన్ను సిద్ధపరచెన్. తన ఆత్మతో నిన్ను అభిషేకించి, నవవధువుగా నిన్ను సిద్ధపరచెన్. ఆర్భాటముతో స్తుతించుమా, ఆర్భాటముతో స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు, హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేరుగా మనం దైవ వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి వచనమును మనం చదువుకుందాం. ఇక్కడ పేపర్ పడ్డది తీసాము. ప్రైజ్ ది లార్డ్. 128 రన్నింగ్ అవుతుంది ఇది. ప్రైజ్ ది లార్డ్. 128వ కీర్తన మొదటి వచనమును మనం చదువుకుందాం.
బాబు రన్ అవుతుందా, రికార్డ్ అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజానికి వందనాలు. చదవబడిన వాక్య భాగమును విరిచి వడ్డించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకందరికి దయచేయండి. ప్రభువా, మేము నేర్చుకుంటున్న ఈ సందేశమును నాతో మా అందరితో మాట్లాడమని, నువ్వే తోడైండమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని మాట్లాడుతున్నాడు. ఇది ఎవరు రాసినటువంటి కీర్తన? దావీదు రాసినటువంటి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. కొంత సమయము జాగ్రత్తగా విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఒకే ఒక చిన్న నిర్వచనమును మనం తెలుసుకొని ముగించుకుందాం. ఆ నిర్వచనం ఏమిటంటే భయభక్తులు. ఇది సాధారణంగా దేవుని పిల్లలలో, దేవుని కుటుంబాల్లో వినబడుతున్నటువంటి మాట. అయితే నిజంగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా అనేది ఎవరిని అడిగిన ఏమంటారంటే, అవునండి మేము దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నామంటారు. అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఇది నిజంగా మన జీవితంలో ఉన్నదా అనేది మనం చూసుకుందాం. భయము అంటే ఏంటిది? భయమే, అవునా? భయము అనే దాన్ని బైబిల్ గ్రంథం ఏమని నిర్వచించింది? దేవుని యందలి భయము అంటే భక్తి, దేవుని ఎడల నమ్మకం. నిజంగానే విశ్వాసుల జీవితాల్లో భయం ఉందా? అసలు నిజంగానే దేవుని భయం ఉంటే ఒక విశ్వాసి జీవితం ఎలాగుంటుంది అనేది బైబిల్ గ్రంథంలో అనేక తార్కాణాలు ఉన్నవి. దేవుడు కోరుకున్నవాడు అంటే దేవుని పిల్లలుగా ఉన్నవానికి భయం ఉంటుందా? దేవుడు పిల్లలు కాని వారి జీవితంలో దేవుని భయం ఉంటుందా? ఇది ఒక క్వశ్చన్ మనకు అర్థమైతే చాలు. మనకున్న అనుభవం చెప్పుకుందాం. దేవుని పిల్లల జీవితాల్లో నిజంగానే దేవుని పిల్లలమైన ఇశ్రాయేలు జీవితాల్లో దేవునికి భయపడ్డారా? అన్యులు భయపడ్డారా? 2 సందర్భాలు చెప్తాను. నినివే పట్టణం ఉంది, అలాంటి అన్య పట్టణాలు చాలా ఉన్నవి. నినివేలో ఉన్నది ఇశ్రాయేలీల. నినివేకు దేవుడు హెచ్చరిక చేసినప్పుడు ఏం జరిగింది? ఏం చేశారు వాళ్ళు? ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని ఎవరొచ్చి కూర్చున్నారు? అందరికంటే ముందు రాజు వచ్చి కూర్చున్నాడు. ఎడ కూర్చున్నాడు? పెంట కుప్ప మీద కూర్చుండి బూడిదంతా తీసుకొని నెత్తి మీద పోసుకొని, అయ్యా మమ్మల్ని క్షమించన్నాడు. నినివే ప్రజలకు రాజెవరు? యోనా ప్రవచన గ్రంథంలో ఉంటుంది కాదా? ఇశ్రాయేలీల వాళ్ళు నినివేలో ఉన్నది. అంటే ఇక్కడ దేవుడు ఎవరిని పంపించాడు? దేవుని కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు పంపించాడంటే వాళ్ళు భయము కలిగి బ్రతకాలని పంపాడా, మారు మనసు పొందాలని పంపాడా? అంటే నినివేలో ఉన్న వారికి మారు మనసు రావాలని దేవుడు పంపాడు కదా.
కానీ నిజంగానే వాళ్ళు మారు మనసు పొంది ఊకున్నారా? దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుని హెచ్చరిక వినగానే వారిలో ఏమి పుట్టింది? భయము కలిగింది. అయితే ఈ నినివే పట్టణము ఇక్కడ వినాల, నినివే పట్టణములో ఉన్నది ఇశ్రాయేలీల అంటే కాదు, కానీ దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ అన్య దేశాల మీద దేవుని పిల్లల మీద ఒకేలాగా చూపించాడా? నినివే ప్రజలకు కబురు పంపాడు. ఏమని? ఎందుకు పంపాడు? నినివే ప్రజల క్షేమము కోరి యోనా చేత కబురంపినావే. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? నినివే ప్రజల క్షేమము కోరి యోనా చేత కబురంపినావే. గుర్తుందా అన్ని పాట? ఇది కూడా మీ దగ్గరికి వెళ్ళినదే. ప్రైజ్ ది లార్డ్. క్షేమము కోరి పంపాడు, కానీ దేవుని పిల్లల క్షేమం కొరకు యేసయ్య ఏం చేశాడు? అసలు దేవుడు ఏం చేశాడు దేవుని పిల్లల క్షేమం కొరకు? పది రకాల దేవతల ఆధీనములో ఉన్నటువంటి పరో బానిసత్వము కింది నుంచి పట్టుకొచ్చాడు. పట్టుకరాలేదా? ఎవరు పోయారు? మోషే పోయాడు. ధైర్యంగా పోయాడా మోషే? మోషే ధైర్యవంతుడా, తెగింపు గలవాడా, లోబడే గుణం ఉన్నవాడా? మోషేలో ఏమున్నది చెప్పండి? ధైర్యం ఉన్నదా? తెగింపు ఉన్నదా? మొండివాడా? మోషే ధైర్యవంతుడు కాదు. అవునా కాదా? ఎందుకు మోషే ధైర్యవంతుడు కాదన్నానంటే, ఒకరిని చంపి ఉష్కెలో పాత్ర పెట్టిన తర్వాత పారిపోయాడు. అవునా కాదా? చంపబడ్డోడు యజమానుడా దాసుడా? దాసుడే. కానీ మోషే దాసుడా? మరి రాణి యొక్క కుమారుడు అంటే ఈక్వల్ టు రాజు. రాజు అయ్యుండి దాసుని చంపినందుకు ఏం చేశాడు ఈయన? పారిపోయాడు భయంతో. పారిపోయిన వాడు ధైర్యవంతుడు ఎట్లయితాడు? కానీ హోరేబు కొండ మీద దర్శనం చూడంగానే మోషేలోకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. పోను అనగానే వెళ్ళాడు. ఈయన పోను అనగానే సరే మంచిది ప్రభా అన్నాడా? ఫస్ట్ ఈయన ఏం చెప్పుకున్నాడు? ప్రభా, నేను నోటి మాంద్యము గలవాడను, నేను అడవి ఏం మాట్లాడతా అన్నాడు. కాదా? ఈ నోటి మాంద్యము గలవాడు అని ఈయన భయపడ్డాడు. కానీ దేవుడు అద్భుతాలు చేపించాడు. ఎవరితో? నోటి మాంద్యము గలదు అన్నటువంటి మోషేతోనే చేయించాడు. ఎందుకంటే దేవుని భయమును పుట్టించడానికి రాజులను లేవనెత్తలేదు దేవుడు. కాదా? రాజులను లేవనెత్తాడా? ఎప్పుడో కొన్ని సంవత్సరాల తరువాత ఇశ్రాయేలీయులకు రాబో కరువు నుంచి ఇశ్రాయేలీయులను తప్పించడానికి ఎవరమ్మబడ్డారు? ఇక్కడ యోసేపు అమ్మబడ్డాడు.
ఎవరి కొరకు? వారి యోసేపు తరువాత తరాన్ని పోషించడానికి దేవుడు ఎవరిని ఐగుప్తులో తీసుకుపోయి కూర్చోబెట్టాడు? యోసేపును పెట్టాడు. మిగతా వారిని ఎందుకు పెట్టలే అంటే యోసేపుకు దేవుని కొరకు భరించగలిగినటువంటి శక్తి ఉన్నది. ఇశ్రాయేలీయులను దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని ప్రేమగా తీసుకురావాలనుకున్నాడు. కానీ దేవుని పిల్లలు కాని వారిని లేదా వెలుపటి వారిని మార్చాలనుకున్నాడు కాదా? నినివే మీదికి ఏం రాబోతుందని ఉగ్రత ఒక నినివే మీదికే వచ్చిందా? ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలు ఉన్నవి. ఆ పట్టణం మీదికని ఎన్నో చెప్పాడు. కానీ ఇశ్రాయేలీల కొరకు ఒక ప్రణాళిక ఉన్నది. కానీ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంత ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి దైవ చిత్తములో ఇశ్రాయేలీలకు ఎంత భయము కలిగి ఉన్నారన్నది ఇంపార్టెంట్. ఇశ్రాయేలీలకు భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు రాలే. తెగులు చూసిన తర్వాత భయం వచ్చిందా? ఇశ్రాయేలు అరణ్యయాత్ర అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎన్ని సంవత్సరాలు జరిగింది? క్లారిటీగా చెప్పాలి. అన్ని సంవత్సరాలు ఎంతమంది బతుకుంటారు మరి ఈ కొస్త నుంచి ఆ కొస్త దాకా? కాదా? అయితే మెయిన్ అద్భుతం ఏంటంటే ఈ అరణ్య యాత్రలో వారి పేయి మీద బట్టలు చినగలేదట. అవునా కాదా? ఆడ ఒకే తీరున్నాడా మరి? కాదా? అరణ్య యాత్ర స్టార్ట్ అయినప్పుడు ఒకడు పుట్టితే ఆ 40 సంవత్సరాలలో ఏమైంది? పుట్టినోంచు పట్టుకొని సంకల పెట్టుకొని బయలుదేరితే అక్కడికి కోసం ముట్టే వరకు 40 ఏళ్ళు. ఈ 40 సంవత్సరాల జీవితంలో వీనికి బట్టలు కుట్టించుకునే అవసరం ఎలాగొచ్చింది? ఎవడు కుట్టాడు? మరి ఇశ్రాయేలీలు బట్టలు వేసుకోలేదా? వేసుకున్నారా? వేసుకోలేదా? ఎవరు కుట్టారు? ఆదాము కంటే దేవుడు బలిచ్చి రానాయనాన్ని తొడిగించాడు. కానీ ఆ తర్వాత కాలంలో కాదా? ఈ 40 సంవత్సరాల జీవితం మొత్తం కూడా ఎవరికి బట్టలు కుట్టించుకునే అవసరం రాలేదు, చెప్పులు అరగలేదు కాదా? మహాద్భుతము. కానీ ఇశ్రాయేలీలకు దేవుని భయం అనేది రాలేదు కాదా? భయం ఇశ్రాయేలీలకు దేవుని సంఘంలో వారికి ఉందా, సంఘం వెలుపడి వారికి ఉందా అనేది క్వశ్చన్. కన్ఫ్యూజ్ కావద్దు. ఏం భయపడ్డారు వీళ్ళు? పూరేళ్ళు తిని 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 అరగక చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నవి కాదా ఇశ్రాయేలు యాత్రలో? అందుకే నేను పోయిన వారం ఒక మాట అన్నాను, క్రైస్తవులు తిన్నటువంటి తిండి మీద ప్రేమ ఎవరుకున్నది. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఏం చేయాలని చెప్పాడు? తిండి విషయంలో కత్తి ఎక్కడ పెట్టుకోవాలి? గొంతుకు పెట్టుకోవాలి. ఎందుకు?
తిండి మీద యాగ ఉండకూడదు. ఈరోజు నాకు ఒక సందర్భం ఎదురైంది సేవలో, నా సొంత అనుభవం ఇది. నేను సేవ ఆరంభించిన కొత్తలో సిరిసిల్లలో ఉన్నప్పుడు నేను అందరికీ చెప్పేటాను, అమ్మ ఇలా నేనే వస్తున్నా అంటే నాకు పప్పుచారే చేయండి అమ్మ చాలు, మీకు అతిగా ప్రేమ ఉంటే ఒక కోడిగుడ్డ వేయండి అమ్మ నాకు సరిపోతుంది అని చెప్పేటోని. నాయనకి వచ్చిన వాళ్ళు ఇని లాస్ట్కి ఒకరదు అన్నారు, అన్న నువ్వు తినపోతే కానీ మా కడుపు ఎందుకు కుడతాను, నేనేం చేసినా అని నేను అడిగాను. అరే నువ్వు తినవని అండకంటలు ఎవరనితో లేరు స్వామి, మాకు దొరికేదే గీడ గృహకుడికెళ్ళకి వచ్చినప్పుడు చికెన్లు మటన్లు, నువ్వు ఏమంటే ఉమ్మంటే పప్పు పోతారు కొడుకుంటే ఇస్తారు, ఏమని రామ్ మేము ఏమనే కాడికి వచ్చింది. అమ్మ ఇదేం గోలనే, అవు మరి నువ్వు చెప్తాన్నావు కదా, మరి నేను మళ్ళీ చెప్పాను అంటే ఇంకా మళ్ళీ చెప్తే అడక తినట్టుంటుంది. అరే అట్లా కాదు బ్రదర్, అద్దని చెప్పింది నేనే, ఏమని చెప్తా అంటే గట్లుంటుంది ఇక అద్దనే చెప్తే మళ్ళీ అనవంటే వాళ్ళు అనుకోరా ఈ పక్క పొంటోళ్ళకి తినబుద్ధి అవుతుందని. అట్లా దొంగలని మమ్మల్ని నువ్వు నీతో ఇదే వచ్చిన గోస ఇదేంది నువ్వు అంత ఉల్టా తయారైనావు మాకు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క భయము అనేది ఈరోజు ఏ రోజైనా అద్భుతాలు చూడాలని ఆశ ఉన్న దగ్గర భయం లేదు. ఎవరొచ్చి కూర్చున్నారని చెప్పబడింది బూడిదలో నిన్వే దగ్గర, రాజొచ్చి కూర్చున్నాడు. కానీ ఇశ్రాయేలీలకు హెచ్చరిక వస్తే ఎవరు వచ్చారా? రాజొచ్చి కూర్చున్నాడా? ఎందుకంటే మన రాజెవరు? దేవుడు. మన రాజే హెచ్చరికనిస్తాడు గనక కూర్చోవలసినటువంటి అవసరము, మన దేవుడు సమస్తమును మన ముందు పెట్టి దాని ప్రకారం ఉండమన్నాడు. ఉన్నామా? ఎందుకు లేదు? ఎందుకు అలాగ జరిగింది? దేవుని అందలి భయము అన్నాము. దేవుని బందలి భయము ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? దేవుని అందలి భయం ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. 2004 డిసెంబర్ 2004 ఐ థింక్ డిసెంబరే, నేను బైబిల్ కాలేజీలో నా మంచం మీద పడుకొని ఉన్నాను. ఏనండి, ఇది బహుశా మా పాస్టమ్మ గారు గుర్తుంటే ఉండాలి, ఎందుకంటే ఈ సందర్భం నేను చెప్పాను కనుక, అంటే బైబిల్ కాలేజీలో అందరికి చెప్పాను. కిటికీ పక్కకు నా బెడ్, అక్కడ ఇట్లా బెడ్లు ఉంటాయి కదా, డబల్ బెడ్ నాది, మీది. 3 దాకా 2 దాకా రాశాను, 3 దాకా ప్రార్థన చేసుకొని పండుకున్నా. ప్రభా నేను నీ కొరకు ఇట్లు ఉండాలి, నాకున్న బాధ అంతా దేవుని మీద పడేసి పండుకున్నాను. కిటికీలో నుంచి ఒక చెయ్యి వచ్చింది, ఇట్లా ఒక చెయ్యి వచ్చి ఇక్కడ పట్టుకున్నది, ఇట్లా భుజాన్ని పట్టుకుంటే ఇట్లా లేచిన. నేను మంచానికి నాకు సంబంధం లేదు, ఆడు మ్యాజిక్ చేసినప్పుడు ఇట్లా మీదికి లేస్తుందిగా, ఇటు టాప్కు లేను, ఈ బెడ్ మీద లేను, నాకు మెలుపు వచ్చి కనబడుతుంది, చూస్తే సంబంధం లేదు. నా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. బెడ్ మిచ్చలు దిగిన, బాత్రూంలోకి పోయినా, ఏం చేసినా నాకు అర్థమైతలేదు. నాతో ఒక స్వరం మాట్లాడుతుంది, వెళ్ళు పో కూర్చో ప్రార్థన చేయి. ఇదే ఏం లేదు, కిచెన్లోకి నా పక్కకే హాల్ ఉంటుంది, కిచెన్లో అటు పోయినట్టు ఏం లేదు, అదే ఉంది. పోయిన ప్రార్థన మోకాళ్ళను ప్రార్థన చేసిన, ఒక పెద్ద గడ్డివాము ఉంది, దాని మీద అనేక విస్తారమైన ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. కింద నుంచి మండుతుంది, మంటలు వస్తున్నాయి, మండుతూ ఉంది.
పాటలు పాడుతుర్రు, అన్నీ చేస్తుర్రు. అదొక క్రిస్టియన్ ఆర్గన్ ఈవెంట్. అది ప్రార్థన చేస్తుంటే నేను చూశాను, అయ్యో కాలిపోతున్నారు అంటే ఎవడినట్లేదు, అందరు కాలి చచ్చిపోయారు. నేను టూకీగా చెప్తున్నాను, మనకు సమయం లేదు కనుక. చచ్చిపోయారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బుక్ పట్టుకొని వచ్చాడు. ఒక ఆయన వచ్చి, ఈ హత్యా నేరము నీ మీద మాత్రమే మోపబడిందన్నా. ఇదేం సామి, నేను చెప్తానా ఎవడు పోతున్నా, నేనన్నా అంటించిన్నా, నువ్వెందుకు తీసుకురాలేదంటే కాలుతాను సామి, నేను ఎట్లా పోవాలన్నకు అంటే. లేదు నువ్వు చెప్పే రకంగా చెప్తాను, చచ్చిపోకపోదు. వీళ్ళందరి హత్యా నేరం నీ విన్నే మోపబడిందని. అమ్మ ఇదేం గోల, భయం వేసింది, ఏడుపు వచ్చింది. అటు ఇటనే తెల్లారింది. క్లాస్లో కూర్చుంటే మనసున పడతలేదు. అప్పుడు హోలీ స్పిరిట్ అనే టీచింగ్ జరుగుతుంది. పోయి అన్న ఇట్లా జరిగిందని చెప్పాను. ప్రార్థన చేశాడు. అదే రోజు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి చెప్పాడు, దేవుడు నిన్ను ఇదిగో ఈ సేవ కొరకు నిలబెట్టాలనుకుంటున్నాడు అని. అంటే ఎందుకు చెప్పానంటే, ఆ రోజు కలిగినంత భయము నాకు జీవితంలో ఎప్పుడు కలగలేదు. అది విడుదల, ఆ దేవుని యొక్క ఆత్మ ఆ పట్టులో నుంచి నేను విడిపించబడ్డ తర్వాత ఏం జరిగిందంటే, భయంకరమైన భయం వేసింది. ఎటు చూసిన ఆ చేయి ఇట్లా వచ్చినట్టే కనబడేది. తెల్లారదాకా భయపడ్డా. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని అందరి భయం ఉంటే దేవుడు చెప్పేది సరిగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీలకు దేవుని అందరి భయం లేదు. ఎందుకంటే ప్రియులారా, లేదు గనుకనే అన్యులలాగా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. లేదు గనుకనే దేవుని కొరకు శూర కార్యములు చేయాల్సినటువంటి వారు ఇబ్బందికర జీవితమును ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారు మనసు అనేది వారి జీవితంలో లేకుండా పోయింది. కానీ సంఘము వెలుపటి వారికి దేవుడు హెచ్చరిక రాగానే వచ్చి కింద కూర్చునే స్థాయి ఉంది. ఈరోజున్న సంఘములో దేవుని భయము గనక ఉండి హెచ్చరిక వచ్చినప్పుడు, నిజంగా నీకు దేవుడు మారు మనసుకు సమయం ఇస్తే మనము కూడా ఏం చేయాలి? మారాలి. కానీ మనకున్న స్వభావమును మాత్రమే మనం ధరించుకొని ఉన్నాము. కానీ దేవుడు నిన్ను పిలిచాడు అన్న పిలుపుకు తగ్గట్టుగా మన జీవితం లేదు. నిన్ను పిలిచినటువంటి పిలుపుకు సరిపోయేటటువంటి జీవితమును నీవు కలిగి లేవు. కారణం ఏమిటంటే, మారు మనసు అనేది పొందడానికి నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది ఏం చేసిందట? పొందనొల్లకపోయాను. ఇదే సంఘంతో చెప్తున్నాడు. తుయతైరా సంఘంతో చెప్తున్నాడు. మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది పొందనొల్లకపోయాను. అదే కదా మన పాట, రెండో పాట. అయినను తప్పు ఒక్కటి నీపై ఆరోపించెను ఆనాదుడే, నీ ప్రమేయము ఏమీ లేక. ఇంకా శోధించడానికి చోటిచ్చావని. మన ప్రమేయం ఏమీ లేదు, కానీ శోధనకు నీ జీవితంలో చోటిస్తున్నావు. ఎక్కడి నుంచో తెలుసా? ఇశ్రాయేలీల ప్రమేయము. ఇశ్రాయేలీలు కోరవు సంబంధుల్లో తిరుగుబాటు వచ్చింది. ఎంతమంది దానికి రీజను? అన్నదమ్ములు ఇద్దరు ఒకడు కాదు.
33.5 కోట్ల మంది దేవదూతలు పడిపోవడానికి కారణం ఎంతమంది? ఒకడే. 33.5 కోట్ల మంది పడిపోవడానికి కారణం ఒక్కడే. ఒక సమూహమైన కోరవు సంబంధులందరూ భూమి నిర్వహించి చంపబడడానికి కారణము కూడా. అంటే ఇశ్రాయేలీల జీవితంలో ఆశీర్వాదముకు కారణము కూడా ఎవరు? యోసేపు. ఎక్కడున్నాడు? ఎప్పుడు పోయాడు? ఈయన ఎప్పుడో పోయాడు. కానీ అన్ని పరీక్షలను అధిగమించి, ప్రైజ్ ద లార్డ్, అన్ని పరీక్షలను అధిగమించి అన్ని సన్నివేశాలను ఎదుర్కొని దేవుని కొరకు నిలబడి తన వారి జీవితంలో ఆశీర్వాదకరంగా నిలిచాడు. చివరిగా మనం ముగించుకుందాం. ఏంటట? అన్నిటినీ ఎదుర్కొని నిలబడి తన వారి జీవితంలో ఆశీర్వాదంగా నిలిచాడు. ఈరోజు ప్రతి దేవుని కుమారుడని పేరు పెట్టబడిన వాడు చేయవలసిన మొట్టమొదటి పని, అన్నింటినీ నీవు ఎదిరించి గెలవగలిగితేనే నీ కుటుంబంలో ఆశీర్వాదం. అన్నింటినీ నీవు ఎదిరించి గెలవగలిగితేనే నీ సంఘంలో ఆశీర్వాదం. అన్నింటినీ ఎదిరించి నీవు గెలవగలిగితేనే నీ వెనుకున్న ప్రతి విశ్వాసికి ఆశీర్వాదం. అర్థమైందా? ప్రతిదీ నీ ముందున్న ప్రతిదీ నీవు గెలవగలిగిన రోజు మాత్రమే నువ్వు నిలబడతావు. ఇది ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి విషయం. ఎప్పుడైతే నీవు దేవుని భయమును వదిలేసి బ్రతుకుతావో నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే దేవుని భయమును నీవు దూరము చేస్తావో, దేవుని భయము నీ లోపల ఉండదో, అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలగాలంటే ముందు నీ జీవితంలో దేవుని కొరకు భయపడేయగలిగినటువంటి తత్వము కావాలి. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీ జీవితము ఆశీర్వాదం అనే మార్గంలోనికి వెళ్తుంది. ఇంకొక మాట, భక్తి. ఇంకొకటి ఏంటి? ఒకదానికి అర్ధగంట 40 నిమిషాల టైం అయిపోయింది. ఇంకో మాట ఏంటి? భక్తి. భక్తి అంటే నీ కొరకు మాత్రమే అని ఒక తీసుకునే స్థిరమైన నిర్ణయం. ఇక నిన్ను అనుసరించి బ్రతుకుతానని ప్రమాణం చేసేటటువంటిది అది. బాప్తిస్మ జలంలో మనం చేసేది అదే కదా. బాప్తిస్వం తీసుకున్న వారికి తెలియాలి ఏమని ప్రమాణం చేశాం. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నువ్వు తీసుకున్నావారా బ్యాప్టిజం? ఏమని ప్రమాణం చేసినావు? లేకుంటే అందరినీ మళ్ళీ ఎల్లమ్మ చెర్ల ముంచుతా? ఒక సేవకుడు, ఒక తమ్ముడు ఇదే ప్రశ్న అడిగిన ఒక 10 సంవత్సరాల క్రితం. పాస్టర్ ఆయన అడిగితే, ఏమని ప్రమాణం చేసినావంటే, నీ కొరకు సేవ చేస్తానని ప్రమాణం చేసినాను. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం ఏం చేసినవారంటే సేవ చేస్తా అంటే, నువ్వు అందుకే వచ్చినవరా అందుకే మళ్ళీ నేనే బ్యాప్టిజం ఇచ్చిన. ఇప్పుడు ఒక పాస్టర్ తమ్ముడు, అప్పుడు కూడా పాస్టర్. అందుకే అడుగుతాను, ఏమని ప్రమాణం చేస్తాం? మరణము వరకు నీ కొరకు మాత్రమే సాక్షిగా బ్రతుకుతానని. ఈ లోకంలో ఉన్నాయన్నీ విడిచిపెట్టి నీ కొరకు మాత్రమే బ్రతుకుతాను అనేది భక్తి. ఆ భక్తి కలిగి ప్రమాణం చేస్తాం మనం. ఏం వదిలేసి దేవుని కొరకు బ్రతికాము ఈ రోజు వరకు? ఏమన్నా వదిలేయగలిగామా? మనకు మనమే పరీక్షించుకుందాం. దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయను కానీ ఏం వదిలేస్తున్నాం? ఇది నువ్వు అసత్యంలో బ్రతుకుతున్నావు, ఉజ్జీవం లేకుండా బ్రతుకుతున్నావు. నువ్వు ఉజ్జీవంలో ఉజ్జీవింపబడాలి లేదా ప్రార్థన చేయాలి, సత్యంలోనికి రావాలి అంటే
దానికి కూడా బద్ధకమే. బాప్తిస్వం తీసుకున్న కొత్తలో ప్రార్థన అంటే ఉరకాలనిపిస్తుంది, గుడికి పోవాలనిపిస్తుంది, అన్నీ ఉంటాయి. కొన్ని రోజులకు కాగానే అమ్మ ప్రార్థన ఉందంటే ప్రార్థన ఉందన్న, ఇంట్లో బోల్ దొరుకుకుండా ఉన్నది, లేదా గాడికి వేచే పని ఉందన్న, ఆడు పైసలు ఇచ్చేది, అది ఏది ఉండదు. అప్పుడున్నది ఇప్పుడు ఎందుకు లేదు? అయ్యగారు ప్రార్థన పెట్టాలి అంటే ప్రార్థన రేపు పెట్టుకుందాం తీరదంటలు చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే భక్తి అనేది నువ్వు చేయగలిగితే దాని శక్తిని ఆశ్రయించగలిగిన వాడవై ఉండాలి. భక్తికి శక్తి ఉందా లేదా? ఒకే మాట, చివరి మాట చెప్పి ముగిస్తాను. భక్తికి ఉన్నటువంటి బలం యొక్క విలువేంటో తెలుసా? సూర్యుడా నువ్వు అక్కడే ఆగు అంటే ఆగిండా ఆగలేదా? ఎక్కడి నువ్వు గిబియోనులో నిలుమంటే నిలిచిండా లేదా? మూసుకొని అక్కడనే ఉన్నాడు. ఆగంటే ఆగిండు కాదా? ఒక దయ్యం పట్టిన వ్యక్తి, దురాత్మ పట్టిన వ్యక్తిని యేసు నామమున కూర్చోవాలంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఎంతమందికి ఉందా ధైర్యం? నేను బైబిల్ కాలేజ్ వెళ్ళినప్పుడు నాకు టైంపాస్ కాకపోతే కొత్తని, నాకేం తెలియదు కదా, ఎవరు ఉండకపోయేది, ఆలకాలం ముచ్చట పెట్టుకుంటే చర్చిలోకి పోయేది. ఇది చెప్పడం కరెక్ట్ కాదు కావచ్చు కానీ చెప్తున్నాను. అక్కడ సిరిసిల్ల ఏరియాలో చేతబడి ఎక్కువ ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడ ఏరియాలో ఏ చర్చిలో చూసినా ఎప్పుడో 10 మంది ఉంటారు దయ్యాలు పట్టిన వాళ్ళు, చేతబడిన వాళ్ళు. పోయి చేపెట్టి ఏసునామమున బయటికి రా అంటే వచ్చేది. చెప్పు ఏ ఊరు మీది, నేను ఎవడు పంపిండు. ఇదంతా అయిపోతే ఇంకో ట్రిక్ ఉంటుంది. ఇది చాలామందికి తెలుసో తెలియదో. మనోహరణ ముందు చెప్తుంది, తప్పేం లేదు తెలుసా. దెయ్యము చెప్పేటటువంటి నిజాలు 100% కరెక్ట్. ఎందుకు అంటున్నానంటే నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా దయ్యం చూడగలుగుతుంది. అందుకనే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దయ్యాలు పడతాయి. ఆడ నిజం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు దయ్యం కావడానికి ఆప్షనే లేదు. అది ఏ మత గ్రంథం ప్రకారమైనా చచ్చిపోయినోడు దయ్యం కావడానికి ఛాన్స్ లేదు. కానీ దయ్యం పడుతుందని అంటారు కాదా? మన క్రైస్తవులు కూడా దయ్యం పట్టిందంటే దయ్యానికి మొక్కేటోళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, తీసుకుపోయి చికెన్ వండి అది అండి పెట్టచ్చే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. దయ్యం పట్టింది పొరగళ్ళ కంటే పోయి తాయితులు కట్టించుకొచ్చుకునే క్రైస్తవులు ఉన్నారు. ఇక ఎందుకు చెప్తున్నానంటే దేవుని భక్తి వెనక ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే నువ్వేది చెప్తే అది జరుగుతుంది. ఈరోజు ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించలేదు కనుకనే నీకు అనారోగ్యం తగ్గట్లేదు. ఆ శక్తిని నువ్వు ఆశ్రయించలేదు కనుకనే ఆశీర్వాదం రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అంటే సమయోచిత సహాయము వేరు, ఆశీర్వాదం వేరు. క్రైస్తవుని జీవితంలో ఇది 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలామంది దేవుడు నన్ను ఆశీర్వదించలేడు కాదు, సమయోచిత సహాయం ఉంది కనుకనే నువ్వు బ్రతుకుతున్నావు. ఆశీర్వాదం లేదు కనుకనే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నావు. ఆ ఆశీర్వాదం రావాలంటే భక్తి అనుకున్న శక్తిని ఆశ్రయించగలగాలి. దాని ప్రకారము నీవు నడిపించగలగాలి. ఆ నడిపించగలిగిన నాయకుడు ఎవరైతే ఉంటారో వానితో నువ్వు కలిసి నడవగలగాలి. అప్పుడే నీ జీవితము ఆశీర్వాదపు మార్గంలో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. అన్నగారు ప్రార్థనలో నడిపిస్తారు. అన్నగారు ప్రార్థనలో నడిపిస్తారు.